హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం ఒక ఆధ్యాత్మికమైన పుణ్యక్షేత్రంలోకి అడుగు పెట్టబోతున్నాం. అది ఎక్కడ ఉందంటారా? పంజాబ్లోని అమృత్సర్ దేవాలయం అండి. ఇది సిక్కుల ఆరాధ్య దేవాలయం, పవిత్ర పుణ్యక్షేత్రం. ఈ అమృత్సర్ దేవాలయం స్వర్ణ దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. దీనికి మూల పురుషులైన హర్మందిర్ సాహిబు, దర్బార్ సాహిబులు. ఇక ఈ పుణ్యక్షేత్రం చరిత్ర చూస్తే 1977లో 4వ సిక్కు గురువు గురు రామ్ దాస్ ఇక ప్రారంభమైంది. అయితే మాత్రం 1604లో 5వ సిక్కు గురువు గారు గురు అర్జున్ గారు ఈ ఆది గ్రంథం ప్రతిని ఈ ఆలయంలోనే ఉంచారట. గోల్డెన్ టెంపుల్ ఆలయ అభివృద్ధిలో ముఖ్యుడు గురుద్వారా. ఈ ఆలయంపై మొఘలులు అలాగే ఆఫ్ఘన్ సైన్యాలు అనేకసార్లు దండయాత్ర చేశారు, విధ్వంసం సృష్టించారు. మహారాజా రంజిత్ సింగ్ సిక్కు సామ్రాజ్యాన్ని స్థాపించిన తర్వాత 1809లో పాలరాతితో నిర్మించారు కూడా. దానిపై రాగితో పునరుద్ధరించారు కూడా. 1830లో ఆలయ గర్భగుడిని మొత్తం బంగారు రేకుతో తాపడం చేశారు. అప్పటి నుండి ఈ ఆలయాన్ని స్వర్ణ దేవాలయంగా ఖ్యాతిగాంచింది. ఈ స్వర్ణ దేవాలయం 1883 నుండి 1990 మధ్యలో అనేక సార్లు ఘర్షణలకు, విధ్వంసాలకు గురి అయింది. అనేక మార్లు తిరిగి నిర్మాణాలు కూడా చేశారు. 1980లో గురుద్వారాకి భారత ప్రభుత్వానికి మధ్య తీవ్ర యుద్ధం జరిగింది. సిక్కులపై విపరీతమైన హింస కూడా జరిగింది. 1984లో అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ ఆపరేషన్ బ్లూ స్టార్లో భాగంగా భారత సైన్యాన్ని దింపారు. దీని ఫలితం 1000 కంటే పైగా సైనికులు, తీవ్రవాదులు, స్థానిక పౌరులు మరణానికి దారితీసింది. అలాగే గురుద్వారా కూడా విధ్వంసానికి గురైపోయింది. ఇది 1984 జూన్ 3న సిక్కులకు, భారత సైన్యానికి భారీ యుద్ధం జరిగింది. ఇలా 3 రోజులు భీకర యుద్ధం జరిగిన తర్వాత సిక్కులు ఊచకోతకు గురయ్యింది కూడా. దీని ప్రభావం ఇందిరాగాంధీపై పడింది. దాని ఫలితమే ఇందిరా దారుణ హత్య. ఆమె అంగరక్షకులు సిక్కులైనటువంటి సర్వన్ సింగ్, బియన్ సింగ్లతో ప్రతీకార హత్యగా ఇందిరాగాంధీ హత్య గావించబడింది. ఆ తర్వాత కాలక్రమేణా ప్రశాంతమైన స్వర్ణ దేవాలయం భక్తులతో నిత్యం 1,00,000 పైచిలుకు నిత్య అన్నదానం కూడా జరిపిస్తున్నారు. ఈ స్వర్ణ దేవాలయం ఒక్కసారైనా దర్శించుకోవడం మన అదృష్టంగా భావించాలి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరి కింది ఆలస్యం వీడియో మొత్తం చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. మరిన్ని వీడియోలు మా ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.
కొన్ని చూడండి. ఏదైనా పర్లేదండి మూసుకోవడానికి.